బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో కీలక ఆధారాలను టీడీపీ నేతలు బయటపెట్టారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన వీడియోను రిలీజ్ చేశారు. వంశీ ఇంట్లోని లిఫ్టులోకి సత్యవర్ధన్ను తీసుకువెళ్లిన దృశ్యాలను చూపిస్తూ టీడీపీ నేతలు వివరణ ఇచ్చారు. పక్కా ఆధారాలతోనే వంశీని అరెస్టు చేసినట్లు చెప్పారు. కక్షపూరితంగా వ్యవహరించాలని అనుకుంటే అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అందరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టేవాళ్లమని చెప్పారు. వంశీ మట్టికాసురుడు అని గతంలోనే జగన్ విమర్శలు చేశారని, మరి ఇప్పుడెలా వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. మీ బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని అన్నారు. ఆ కేసులో పోలీస్ అధికారులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు? బట్టలోడు తీసుకొడతారా? అంటే పోలీస్ అధికారులను బెదిరిస్తా ఉన్నారా? భయపెడతా ఉన్నారా? 5 సంవత్సరాలు మీరు అరాచకాలు చేశారే, అక్రమ కేసులు పెట్టారే, అరెస్టులు చేశారే. ఇక్కడ మొత్తం సాక్ష్యాలతో సహా మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఇవాళ ఆ కేసులో అతను అరెస్ట్ చేస్తే ఇవాళ మీరు వచ్చి బెదిరించి భయభ్రాంతులు చేయాలని చూస్తారా? జరగదు. కృష్ణా జిల్లాలో జరగదు. ఎక్కడా కూడా జరగదు. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ బెదిరింపులకు భయపడం. ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిజంగా మేము కక్షపూరితంగా చేయాలంటే వచ్చిన 1-2 నెలల్లోనే అందరిని అరెస్ట్ చేసేవాళ్ళం. మాకు ఆలోచన లేదు. ప్రజాస్వామ్యబద్ధంగానే విచారణ జరిపిస్తాం. ఎవరైతే దీంట్లో బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. మీరు ఆ రోజున మాట్లాడినప్పుడు అదే బ్రహ్మలింగ చెరువు గట్టు మీద నుంచి మాజీ శాసనసభ్యుడు, అప్పుడున్న శాసనసభ్యుడిని మట్టికాసురుడని, బకాసురుడని, రౌడీ అని మీరు మాట్లాడిన మాట వాస్తవం కాదా? అప్పుడు మట్టికాసురుడు ఇవాళ మహాత్ముడు అయిపోయాడా? ఆ భావంతోనే మీరు జైలుకి వెళ్ళారా పరామర్శించడానికి? బూతులు తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి, బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహించి, తెలుగు భాష మీద దాడి చేసి ప్రజల తిరస్కారానికి గురై 11 సీట్లు పరిమితమైంది వాస్తవం కాదా? ఇంకా ఇప్పుడు కన్నా మానుకుంటే మీ పార్టీకైనా రాష్ట్ర ప్రయోజనాలకైనా అది మంచిది తప్ప ఇంకా ఇదే భాషను కంటిన్యూ చేయటం, బూతులు తిట్టామని ప్రోత్సహిస్తే ఇక ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుందనేది ప్రజలు చర్చించుకునే పరిస్థితి. ఒక బీసీ వ్యక్తి, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కిరాతకంగా హత్యకు గురైతే ఏ రోజైనా మీరు నోరు విప్పి మాట్లాడారా? ఇవాళ అందుకనే మిమ్మల్ని పాతాళానికి దొక్కారు. ఇవాళ మీరు 11 సీట్లకి పడిపోయింది దేనికి? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈ విధంగా దళిత బిడ్డలపైన, బలహీన వర్గాలపైన దాడులు చేసి కిరాతకంగా చంపి మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఉసురు పోసుకున్నందుకే ఇవాళ మీరు ఈ పరిస్థితికి దిగజారిపోయారు. మీకు ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా కడుపు మండినా సరే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతారు. దానికోసమే నేను ఆ రోజున గన్నవరం వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. దొంతో చిన్నగారిని వెంట పెట్టుకుని ఫిర్యాదు ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అంటే మీ ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వటం కూడా నేరమేనా? వంశీని పరామర్శించడానికి జైలుకు వెళ్లిన జగన్ కులాల గురించి మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ మాటలను సొంత పార్టీ నాయకులు కూడా సమర్థించడం లేదన్నారు. జగన్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన వర్రా రవీందర్ రెడ్డి కూడా జైల్లోనే ఉన్నాడని, ఆయన్ని కూడా పరామర్శిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. పరామర్శించడానికి పోయినాడు. అక్కడికి పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన కులాల గురించి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గురించి మాట్లాడతాడు. నీ పార్టీ వాళ్ళు కూడా సమర్థించరు. అదేమంటే వార్నింగ్ ఇస్తావు, సప్త సముద్రాలు ఉన్నాయి పట్టుకొంచి లోపలేస్తానంటావు. ఇది కర్మ. నేను ఒక సలహా చెప్తా. ఇప్పుడు ఈయన పోయి చూసి వచ్చావు, ఒక మనిషి అనే వాడు చేయని దుర్మార్గాలు చేసిన వాడిని జైలుకి పోయి పరామర్శించావు. అక్కడ మీ తల్లి పైన, మీ చెల్లి పుట్టక పైన చేసిన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన పోస్టింగ్లు పెట్టినవాడు జైల్లో ఉన్నాడు. ఆయన కూడా పోయి పరామర్శించరా? ఒక పని అయిపోద్ది. ఆ పని చేయి నువ్వు, మంచి పేరు వస్తుంది నీకు. ఇది దురదృష్టం. ఇటువంటి నాయకుడిని మనం సమాజంలో ఎంతమందిని, పార్టీ నాయకుల్ని, ముఖ్యమంత్రిని చూసాం. కానీ ఇంత నీచమైన ఆలోచనలు ఉండే ఒక పార్టీ అధ్యక్షుడిని మనం ఎప్పుడు చూడాలి.